రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై తీవ్రమైన దాడులు, హత్యలు, నేరాలు జరుగుతున్నాయని, వాటిపై ప్రత్యేక కమిషన్తో పాటు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కోరుకొండ రోడ్ బ్రదరన్ చర్చ్ వద్దనున్న హర్షకుమార్ నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ నెల 11వ తేదీన జరిగే దళిత సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో దళితులను అణచివేస్తోందని, కోడికత్తి సీనుకు బెయిల్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఎస్సీలకు చెందిన 16 పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యలో దళితులు హత్యలకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల గుండె చప్పుడును ఈ సభ ద్వారా ప్రభుత్వానికి వినిపిస్తామని వెల్లడించారు. వైసీపీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సిగ్గులేదని తీవ్రంగా విమర్శించారు. దళితులపై జరుగుతున్న అరాచకాలపై ప్రత్యేక కమిషన్, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తామన్నారు. వైసీపీని గద్దె దింపేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. సిద్ధం సభకు వైసీపీ కార్యకర్తలు తరలించేందుకు స్కూళ్లకు సెలవులు ఇచ్చి బస్సులు తీసుకువెళ్లారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నాడో మేము ఈ మీటింగ్ని జరగబోతున్నాం. మీ యొక్క దళితులు తలారులు టీవీల్లో కూర్చుని అసలు వీళ్ళు దళితులకే పుట్టారా? ప్రతి విషయంలోనూ ఒక విద్య విషయంలో తీసుకుంటే విద్య విషయంలో ఎప్పుడూ లేని సీట్లుంటే మాత్రమే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు? దళితులకి ఆయన ప్రభుత్వంలో జరిగిన మేలు కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే దీనికి చెప్పగలరా? స్కాలర్షిప్ సౌకర్యము, లేదంటే ఫీజు రియంబర్స్మెంటు, లేదంటే నువ్వు పెట్టుకున్న విద్యార్థి దీవెన, వసతి దీవెన పీజీ విద్యార్థులకి ఎందుకు తీసేసావు? ఇప్పటిదాకా అన్ని గవర్నమెంట్లో ఇచ్చిన పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అదే వసతి దీవెన, విద్యా దీవెన ఎందుకు తీసేసావు? చెప్పగలవా? అన్ని చోట్ల నుంచి, ప్రతి చోట నుంచి, బడ్జెట్ నుంచి నవరత్నాలకి అమ్మఒడినిస్తూ ఒక ఎస్సీలకే సప్లాన్ నుంచి ఎందుకు నిధులు ఇస్తున్నావు? బడ్జెట్ నిధులు ఎందుకు కేటాయించట్లేవు చెప్పగలవా?